వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు ఇంజనీరింగ్ అలాగే ఫార్మసీ ఈ కోర్సెస్లో చేరడం కోసం ఎంసెట్, దీన్ని ఈఏపీ సెట్గా పిలుస్తున్నాం. ఈ 2026కు సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులకి ఈ నెల 15వ తేదీ నుంచి, అంటే జూలై 15 నుంచి కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సూచనప్రాయంగా నిర్ణయించింది. దీనికి సంబంధించి ఎంసెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు కాలేజ్ ఆప్షన్స్ ఎంచుకోవడం కోసం ఎంసెట్కి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజెస్ అలాగే ఫార్మసీ కాలేజెస్కి సంబంధించిన అఫిలియేషన్ ప్రక్రియ పూర్తి చేసి త్వరలో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ని అనౌన్స్ చేస్తారు. అలాగే ఈ ఇంజనీరింగ్ కాలేజెస్కి సంబంధించి మినిమం ఫీజు, మ్యాక్సిమం ఫీజు వీటికి సంబంధించినటువంటి వివరాలను కూడా త్వరలో అధికారికంగా ఇచ్చున్నారు. అయితే మినిమం ఫీజు 40,000 నుంచి 47,000 రూపాయలకు ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే గతంలో ఇచ్చినటువంటి ఈ 45,000 రూపాయలకు పెంచినటువంటి ఫీజుల్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 47,000గా 35,000 నుంచి 47,000గా నిర్ణయించారు. ఇప్పుడు మళ్ళా 47,000 రూపాయలకి ఈ ఫీజెస్ని కన్ఫర్మ్ చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉంటే 140 ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క ఎంసెట్ కౌన్సిలింగ్లో అవకాశం కల్పిస్తారు. పెరిగిన ఫీజులతోటి ఈ యొక్క కాలేజెస్కి కొంతవరకు ప్రయోజనం లభిస్తుంది అనేది హైయర్ ఎడ్యుకేషన్ యొక్క ఉద్దేశం. అలాగే ఈ ఫీజు చెల్లింపు అలాగే కాలేజ్ ఆప్షన్స్ పెట్టుకోవడం వీటికి సంబంధించినటువంటి ప్రక్రియని త్వరలోనే అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. కాబట్టి వీటికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏం కావాలనేది కూడా విద్యార్థులు రెడీ చేసుకోవాలి. మెయిన్ ఈ ఫీ రీఎంబర్స్మెంట్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇన్కమ్ సర్టిఫికెట్ అలాగే వైట్ రేషన్ కార్డు కంపల్సరిగా కలిగి ఉండాలి. అదేవిధంగా ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కూడా కాలేజెస్లో ఆ యొక్క ఫీజెస్ని చూసుకొని దాన్ని బట్టి ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇక ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు, 10th మార్క్ లిస్టు అలాగే స్టడీ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా మనం కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ సందర్భంగా కూడా ఈ అడిగినటువంటి సర్టిఫికెట్స్ అన్ని కూడా రెడీగా ఉంచుకుంటే ఇక ఆన్లైన్లోనే ఈ వెరిఫికేషన్ పూర్తి చేసుకుని కౌన్సిలింగ్కి వెళ్ళచ్చు. అంటే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళే అవసరం లేకుండా అన్నీ కరెక్ట్గా ఉంటే ఆన్లైన్లోనే సర్టిఫికెట్స్ని మనం వెరిఫికేషన్ కంప్లీట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇక ఈ సంవత్సరం కాలేజీల్లో ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం కూడా లేదని తెలుస్తోంది. అంటే గతంలో ఉన్నటువంటి సీట్లను మాత్రమే ఇప్పుడు కూడా అనుమతించి వాటిని ఫిలప్ చేస్తారని చెప్తున్నారు. కాబట్టి ఈ గవర్నమెంట్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి ఇక ఎంసెట్ రాసినటువంటి విద్యార్థులందరూ కూడా కౌన్సిలింగ్ ప్రక్రియకి ఈ యొక్క ఏర్పాట్లని చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం.